రొమ్ములో గడ్డ ఉంది, బట్ ఆ గడ్డకి నొప్పి లేదు. సో ఇది క్యాన్సర్ కాదు అని నేను అనుకున్నాను. బట్ ఇప్పుడు మీరు క్యాన్సర్ అంటున్నారు. క్యాన్సర్ అయితే మరి ఆ రొమ్ము గడ్డలో నాకు నొప్పి ఎందుకు లేదు? వెరీ కామన్ క్వశ్చన్. ఎందుకండి ఈ గడ్డ ఇంత పెద్దగా అయ్యే వరకు ఇంట్లో ఉండిపోయారు, ఎందుకు ముందు మీరు రాలేదు అంటే, మరి ఏం నొప్పెట్టలేదు కదా అందుకని రాలేదు అని. సో రొమ్ములో గడ్డ ఉండి ఆ గడ్డలో నొప్పి లేకపోతే అది క్యాన్సర్ గడ్డ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఆ గడ్డ పెరుగుతూ చుట్టుపక్కల ఉన్న నరాలను నొక్కేసి ఆ చుట్టుపక్కలంతా గట్టిదనం తెచ్చే వరకు నొప్పి ఉండదు క్యాన్సర్ గడ్డల్లో. సో రొమ్ములో కొత్తగా ఇంతకు ముందు లేని గడ్డ ఒకటి అగుపిస్తుంది, బట్ దాంట్లో నొప్పి లేదు అంటే మీరు జాగ్రత్తగా దాని గురించి కొంచెం కేర్ తీసుకోవాలి, డాక్టర్ని సంప్రదించాలి, మ్యామోగ్రామ్ అలాంటి టెస్టులు చేయించుకోవాలి. చాలామంది రొమ్ములో నొప్పి అని వస్తారు. రొమ్ములో నొప్పి ఉంది, రొమ్ము గడ్డలుగా చేతికి తగులుతుంది. పీరియడ్స్ ముందు ఈ సిమ్టమ్స్ చాలా సివియర్గా ఉంటాయి. పీరియడ్ అయిపోయాక మళ్ళీ ఈ గడ్డలు తగ్గినట్టు అనిపిస్తాయి, మెత్తబడిపోతాయి, ఈ నొప్పి కూడా తగ్గిపోతుంది. మళ్ళీ పీరియడ్ వచ్చే టైంకి మొత్తం తిరగపెడుతుంది. ఇలా ఎప్పటి నుంచో జరుగుతుంది అని చాలామంది మా దగ్గరికి వస్తారు. ఎస్పెషల్లీ ఎప్పుడు వస్తారు అంటే, ఇలా ఎప్పుడు జరుగుతుంది బట్ పీరియడ్ వచ్చాక తగ్గిపోయే నొప్పి ఈ మధ్యన తగ్గట్లేదు, మరి 10-15 రోజుల వరకు రొమ్ము నొప్పిగా ఉంటుంది, అందుకని వచ్చాము అని. ఈ సిమ్టమ్స్ ఏవైతే నేను డిస్క్రైబ్ చేశానో ఇది క్యాన్సర్ సిమ్టమ్ కాదు. రొమ్ములో కొవ్వు ఉంటుంది 95%, 5% పాల ట్యూబ్స్ ఉంటాయి. క్యాన్సర్ పాల ట్యూబ్స్లో వస్తుంది. ఈ 95% కొవ్వు ఏదైతే రొమ్ములో ఉందో అది గడ్డలు కట్టొచ్చు. కొంతమందికి ఇది వంశపారంపర్యంగా ఉండే బాడీ తత్వం. ఈ తత్వం ఉన్న వాళ్ళకి రొమ్ములో కొవ్వు గట్టిగా గడ్డల్లాగా ఉంటుంది. ఎస్పెషల్లీ పీరియడ్స్ ముందు ఆ హార్మోన్ మూలంగా ఈ గడ్డలు ఇంకా గట్టిపడతాయి. సో వాళ్ళకి పీరియడ్స్ ముందు రొమ్ము బరువు ఎక్కినట్టు, లోపల మంటగా ఉన్నట్టు, లోపల గుచ్చుకుంటున్నట్టు. కొంతమంది చెప్తారు లోపల ఎవరు అగ్గిపుల్ల ఎలిగించి పెడితే ఎలా అంతా మండినట్టు ఉంటుందో అలాంటి నొప్పి అంటారు. కొంతమంది సూది పెట్టి గుచ్చినట్టుంది అంటారు. కొంతమంది నిప్పుల పైన దురద లాంటి సెన్సేషన్ అంటారు. ఇవన్నీ కూడా రొమ్ములో కొవ్వు గడ్డల సిమ్టమ్స్. ఈ కొవ్వు గడ్డలు క్యాన్సర్ అవ్వవు. ఈ కొవ్వు గడ్డలకి క్యాన్సర్కి సంబంధమే లేదు. ఈ కొవ్వు గడ్డలు వంశపారంపర్యంగా వస్తాయి, బట్ మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ కొవ్వు గడ్డలు అనేవి ఇంకా గట్టిపడి ఇంకా సిమ్టమ్స్ కాజ్ చేస్తాయి. పీరియడ్స్ ఆగిపోయే వయసులో కొంచెం రిలీఫ్ వస్తుంది వీటితో. ఈ కొవ్వు గడ్డల గురించి మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, దానికి ట్రీట్మెంట్ లేదు, దానికి మందులు లేవు, మందులు వాడాల్సిన అవసరం లేదు, ఆపరేషన్ తీపించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ కొవ్వు గడ్డల్ని మా భాషలో ఫైబ్రో ఎడినోమా లేదా ఫైబ్రో ఎడినోసిస్ అంటాము. మీకు కానీ డాక్టర్ ఈ ఫైబ్రో ఎడినోమా ఆర్ ఫైబ్రో ఎడినోసిస్ ఉంది అని చెప్తే దీని గురించి మీరు అసలు వరి అవ్వాల్సిన పని లేదు. కొంతమంది ఫైబ్రో ఎడినోమా తీపిచ్చేస్తే మంచిది కదా, అది క్యాన్సర్ కింద మారకుండా ఉంటుంది అనుకుంటారు. ఫైబ్రో ఎడినోమా మీరు తీపించకపోయినా అది క్యాన్సర్ కింద మారదు అండి, దానికి ఆ గుణం లేదు. అది ఒక సింపుల్ ఫ్యాట్ గడ్డ. బట్ ఫైబ్రో ఎడినోమా తీసాక ఇంకొక ఫైబ్రో ఎడినోమా రావచ్చు లేదా 2-3 రావచ్చు. సో డాక్టర్ మీకు ఖచ్చితంగా ఇది ఫైబ్రో ఎడినోమా అని చెప్తే ఆ గడ్డ గురించి మీరు వరి అవ్వాల్సిన పని లేదు. రొమ్ము క్యాన్సర్ విషయానికి వస్తే రొమ్ము క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మా దగ్గరికి చాలామంది రొమ్ములో గడ్డ ఉంటే ఆ గడ్డ తీపిచ్చుకుని ఆ తీపిచ్చుకున్న గడ్డ క్యాన్సర్ అని తెలిసాక అప్పుడు మా దగ్గరికి వస్తున్నారు. అండ్ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. బికాస్ రొమ్ము క్యాన్సర్ 2 రకాలు ఉంటుంది, టైప్ ఏ అండ్ టైప్ బి. ఒక రకం క్యాన్సర్ నెమ్మదిగా పెరుగుతుంది. ఆ రకం క్యాన్సర్కి వీ హ్యావ్ టు డూ సర్జరీ ఫస్ట్. యూజువలీ సర్జరీ చేస్తాము. ఇంకొక రకం క్యాన్సర్ తొందరగా పెరుగుతుంది, చాలా తొందరగా డిఫరెంట్ బాడీ పార్ట్స్లోకి వెళ్ళిపోతుంది. చాలా తొందరగా అదే రొమ్ములో వేరే చిన్న పిల్లల లాంటి క్యాన్సర్స్ని పెడుతుంది. అదే రొమ్ము వైపు ఆంపిట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి ఫాస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్కి అది ఎంత పెద్దగా ఉన్నా ఆర్ ఎంత చిన్నగా ఉన్నా
దానికి ముందు కీమోథెరపీ ఇస్తాము. సో స్లో గ్రోయింగ్ టైప్కి కీమోథెరపీ ఇస్తే మన ట్రీట్మెంట్ రాంగ్ అవుతుంది. ఫాస్ట్ గ్రోయింగ్ టైప్కి మనం ముందు సర్జరీ చేస్తే మన ట్రీట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మీరు ఏ టైప్ క్యాన్సర్, ఇది ఏ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, బికాస్ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా టైప్స్ ఉంటాయి. సో మనకి ఏ టైప్ బ్రెస్ట్ క్యాన్సరో కనుక్కోకుండా ఏ టైప్ ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలీదు. ఏ టైప్ ట్రీట్మెంట్ ఇవ్వాలో మనం ఖచ్చితంగా కనుక్కోకుండా మనకి ఇష్టం వచ్చినట్టు ముందు సర్జరీ చేసేస్తే ఆ పేషెంట్ లైఫ్ క్యాన్ బి సివియర్లీ కాంప్రమైజ్డ్. మరి ఇది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని మనకి ఎలా తెలవాలి అంటే ఆ క్యాన్సర్ గడ్డలో నుంచి మనం ఒక ముక్క పరీక్ష తీస్తేనే తెలుస్తుంది. నిన్న నన్ను ఒక పేషెంట్ అడిగారు, మీరు ఈ రొమ్ము గడ్డలోంచి ముక్క పరీక్ష తీస్తా అంటున్నారు, క్యాన్సర్ స్ప్రెడ్ అయితే ప్రాబ్లం నాకే కదా, మీకే ఉంది, మీరు తీసి వెళ్ళిపోతారు ఇంటికి అని. ఐ టోల్డ్ హర్, లుక్ అమ్మ, రొమ్ము క్యాన్సర్ టైప్ ఏనా టైప్ బీనా కనుక్కోకుండా నీ ట్రీట్మెంట్ ఇవ్వలేము. ట్రీట్మెంట్ కనుక్కోకుండా ఇస్తే 50% ఆఫ్ ద టైమ్స్ మా డిసిషన్ రాంగ్ అవ్వచ్చు. 2, మేము తీసే ఈ ముక్క పరీక్ష మూలంగా ఈ క్యాన్సర్ స్ప్రెడ్ కాదు. బికాస్ రొమ్ము బయటకు ఉంటుంది. ఈ బయటకు ఉండే ఆర్గన్స్లో నుంచి మనం ఒక ముక్క పరీక్ష తీస్తే ఆ బయటికి వచ్చే రక్తంతో ఈ సెల్స్ బయటకు వచ్చేస్తాయి, లోపలికి ఇంకా బాడీలోకి ఇంకెటో వెళ్ళిపోవు. సో అందుకే నోటి క్యాన్సర్ అయినా, గొంతు క్యాన్సర్ అయినా, చెవు ముక్కు క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, వీటికి తీసిన బయాప్సీస్లో ఆ అయ్యే బ్లీడింగ్ బయటికి వచ్చేస్తుంది. కాబట్టి బయాప్సీ మూలంగా మీ క్యాన్సర్ స్ప్రెడ్ కాదు. బట్ ఈ బయాప్సీ మూలంగా మీకు కరెక్ట్గా ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుందో అది తెలుస్తుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సర్జరీ అవ్వచ్చు, కీమోథెరపీ అవ్వచ్చు, లేదా టాబ్లెట్స్తో హార్మోన్ థెరపీ అవ్వచ్చు. మీకు ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుందో అనేది మీ బయాప్సీ రిపోర్ట్ పైన మాకు తెలుస్తుంది.